హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తనుమణి వ్లాగ్స్. ఈరోజైతే నేను పీటకి ముగ్గులు పెడుతున్నానండి. ఎందుకంటే ఇది శ్రావణ మాసం వస్తుంది కదా. శ్రావణ మాసంలో పీటకం పెట్టుకొని అమ్మవారిని పెట్టుకొని పూజ అయితే చేస్తాను. లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని నెల రోజులు కూడా 108 పువ్వులతో పూజ అయితే చేస్తానండి. దొరికితే ఒరిజినల్ పువ్వులు, దొరకకపోతే వెండి పుష్పాలతో అయితే పూజ అయితే చేస్తాను. దానికైతే పీటకం రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఎల్లో పెయింట్ అంత ముందు ఎప్పుడో వేసాను. ఎల్లో పెయింట్ అయితే వేసాను, కానీ దాని మీద మళ్ళీ పసుపు రాసి బొట్లు పెట్టేసి వెంకటేశ్వర స్వామి పూజ అది చేశాను. దానివల్ల కలర్ కొద్దిగా డిమ్గా ఉంది. కానీ అయినా పర్లేదని మా పాపని ముగ్గులైతే పెట్టియమ్మా, మళ్ళీ నెల రోజులు అందంగా కనిపిస్తుంది కదా అని అనగలే మా పాప ఇలా అయితే ముగ్గులు పెడుతుందనమాట. ఎవరైనా ముగ్గులు ఎలా పెట్టాలో చూసి వేసుకుంటానంటే మాత్రం చాలా బాగా పెడుతుందండి మా పాప అయితే. ముగ్గులు చూసి నేర్చుకోవచ్చు. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోద్దండి. ఇలా పీటకాన్ని రెడీ చేసుకొని అమ్మవారిని కూడా రెడీ చేసుకున్నానండి. అమ్మవారు కూడా కిందటి సంవత్సరం తీసుకున్నాను అనమాట. అంతకుముందు ఎప్పుడు నా దగ్గర అమ్మవారి బొమ్మ అయితే ఉండేది. అలా ఎప్పుడైనా బొమ్మ ఏదైనా కారణం చేత తేడా వచ్చి మట్టి బొమ్మే నేను తీసుకుంటాను. తేడా వచ్చి ఏమైనా జరిగినా వాటర్లో కలిపేస్తానండి. లేదు బాగానే ఉండేలా ఉంటే మాత్రం ఆ బొమ్మనే అలా కంటిన్యూ చేస్తాను ప్రతి సంవత్సరం. ఆ బొమ్మనైతే నీట్గా తుడుచుకొని తయారు చేసుకొని ఈ సంవత్సరం అయితే రంగులు కూడా వేసానండి. రంగులు ఉన్నాయి కదా అనేసి మా మనవరాలకు డ్రాయింగ్ వేయడానికి అయితే రంగులు తెచ్చుకునేవి. అమ్మవారి చీరది రంగులతో వేయమ్మా అంటే వేసింది మా పాప అయితే. ఇలా ఎంతమంది చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెల రోజులు కూడా పూజ అయితే కంటిన్యూగా అమ్మవారికి పూజ అయితే చేస్తానండి. నేను వీలవ్వకపోయినా మా పాప అయినా లేకపోతే మా ఆయన అయినా ఎవరైనా చేస్తారు పూజ అయితే మాత్రం. కంపల్సరీగా నాకు నమ్మకం అనమాట. ఈ 30 రోజులు కంటిన్యూగా పూజ చేస్తే మనం అనుకున్న కోరిక మన ఇంట్లో కూడా చాలా శుభం కలుగుతుందండి. ఇలా పూజ చేసుకోవడం వల్ల నాకైతే మాత్రం చాలా మంచి జరిగింది. అందువల్ల నేను కంటిన్యూగా ఎందుకంటే మనకి శ్రావణ మాసం వచ్చిందంటే వర్షాకాలం వస్తుందండి. వర్షాకాలంలో మనకి ఏ రోగాలు ఇంట్లోకి దరిచేరకుండా ఉండడానికి ఈ పూజలు అవి పెట్టారు పెద్దలు. ఆషాఢం, శ్రావణం, ఆషాఢంలో అయితే అమ్మవారి పూజలు, పొలిమేర దేవతలు, ఊరు దేవతలు పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో అయితే ఇలాగా లక్ష్మీ అమ్మవారిని పూజ చేస్తారు. ఎవరి ఊరికి ప్రతి ఊరికి కూడా ఇలా పొలిమేర దేవతల పూజలు అయితే ఉంటాయండి. ఆషాఢ మాసంలో ప్రతి ఊర్లో పల్లెటూరులో పండగలు అయితే ఉంటాయి. నాకు తెలిసి మా కాస అయితే అలాగే చేస్తారు ఆషాఢ మాసంలో. ఇలా ముగ్గులు పెట్టేసినా సరే కంపల్సరీగా పసుపుతో అలికైతే మళ్ళీ పూజ అయితే చేస్తామండి. ఇలా మన కంటికి ఇంపుగా కనిపించడానికే కానీ కంపల్సరీగా పసుపు అయితే రాసి ముగ్గులు పెడతాం. ద్వారమందాలకేటి వీటికేటి శ్రావణ మాసంలో కంపల్సరీగా రుబ్బు రోళ్ళు, శనకాళ్ళు ఏమున్నా సరే రోళ్ళు వాటికి కూడా పసుపుతో అయితే అలంకరించి ద్వారమందాలకి అలంకరించి అయితే పసుపు అలంకరించి అయితే చేస్తామండి. ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్ కూడానా. ఇలా పూజ చేసుకుంటే మాత్రం మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. దీపం పెట్టామంటే మనసుకు ఎంతో ప్రశాంతతనైతే పూజ నాకైతే పూజ ఇస్తుందండి. మిగిలిన వాళ్ళకి ఏమో నాకు తెలియదు, కానీ పూజ చేయలేని రోజు అయితే ఏదో తప్పు చేసినట్టు అనిపిస్తుంది. ఆ రోజంతా ఏదో డిమ్గా డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా మా ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ మా పాప నేను ఇలా ముగ్గు అయితే ఫైనల్లీ అయిపోయిందండి. ఇలా డిజైన్లు వేస్తుంది ఎక్కువగానా. డిజైన్లు వద్దమ్మా ఈసారి ముగ్గే వేద్దాము అన్నది. అనగానే ముగ్గులు అయితే నాకు బాగా వచ్చు. ఆ ముగ్గులనేమో నేను ముందు పెన్సిల్తో పెట్టేసి ఇచ్చాను అనమాట. ఒక స్కెచ్ పెన్తోని, బ్లాక్ స్కెచ్తోని. ఎల్లో దాని మీద అయితే బ్లాక్ స్కెచ్ బాగా కనబడదు, బ్లూ స్కెచ్ అండి, బ్లాక్ కాదు. ఆ స్కెచ్తో పెట్టేశాక వైట్తో ఇలాగా వార్నిష్ వేసి ముగ్గులు పెట్టేసింది అనమాట. ముగ్గు ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా బొట్లు పెట్టేసి నీట్గా అయితే తయారు చేసిందండి పీటకాన్ని. దీన్ని ఆరబెట్టి ఒక దగ్గర పెట్టాను. మా మానవరాలతోని ఒక టాస్క్ అయిపోయిందండి ఈ పీటను కాపాడడానికి. ఎక్కడ పెట్టినా వెళ్ళి లాగేది ఈ పీటని. తను పడుకుందనేసి
నిద్రపోతుందనేసి ముగ్గులు పెట్టడం అయితే రెడీ చేసుకున్నాము. తన మధ్యలో లేసేసింది. ఒక టాస్క్ అయిపోయింది మాకు, తను చూసుకోవడం, ఈ ముగ్గులు పెట్టుకోవడం. ఎలా అయితే ఫైనల్లీ అయిపోయిందండి. నీట్గా అయితే ముగ్గులు వేసింది. ఈ ఫ్లవర్స్ అయితే ఇంకా నేను ఏదో అనుకున్నాను, మరి ఎంతమందికి నచ్చుతుందో తెలియదు. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. నేను అనుకున్నట్టయితే రాలేదండి ఈ ఫ్లవర్స్. చూసారు కదా, కమల పువ్వులు వేసింది సైడ్ని. నేను వేరే అనుకున్నాను. పిల్లలు ఉంటే ఆ ఇంట్లో సందడే వేరండి. చాలా సందడిగా గడిచిపోతుంది మనవరాలతో మాకైతే. శ్రావణ మాసం వచ్చిందంటే చాలండి, ఎక్కడ చెట్లు పువ్వులు ఉండవు. మాకు ఆ హైవే మీద అయితే చెట్లు మధ్యలో వేశారు. అప్పుడైతే చాలా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు చెట్లు తీసేసి బ్రిడ్జ్ వేసేసారు. హైవే మీద పువ్వులకి శ్రావణ మాసం వచ్చిందంటే తెగేసి జనం వచ్చేవారండి. ఇప్పుడు చెట్లు లేవు, మాకు కూడా లేవు పువ్వులు, ఎవరు కూడా కనిపించట్లేదు. కానీ ఎక్కడ చెట్టుని చూసినా ఒక్క పువ్వు కూడా ఉంచరండి. అదే ఉట్టప్పుడైతే అలా పువ్వులు కొన్ని కొయ్యరండి. శ్రావణ మాసంలోనే ఎక్కువగా అలా చేస్తూ ఉంటారు. పువ్వులైతే శ్రావణ మాసం నెల రోజులు కూడా పువ్వులకు కూడా డిమాండ్ ఉంటుంది. ప్లస్ ఏ చెట్టుని చూసినా ఒక్క పువ్వు కూడా ఉంచరండి, కోసుకుపోతూ ఉంటారు. అలానే నేను కూడా 108 పువ్వులతోని, ఒరిజినల్ పువ్వులతోనే పూజ చేయడానికైతే చూస్తాను. వెండి పువ్వులు ఉన్నా సరే ఒరిజినల్ పువ్వులు ఆనందమే వేరండి ఒరిజినల్ పువ్వులతో చేస్తే. ఇక ఇలా లక్ష్మీదేవి అమ్మవారిని కింది సంవత్సరం 450 రూపాయలకి కొన్నానండి ఈ బొమ్మని. అప్పటికప్పుడే శ్రావణ శుక్రవారం రోజే కొన్నాను. అయితే లక్ష్మీ అమ్మవారిని కొని తెచ్చాడు, కానీ మా బాబు కొద్ది కలర్స్ అయితే డిమ్గా వేసినట్టు అనిపించింది. లైట్ గ్రీన్ కలర్ వేశారు. లైట్ గ్రీన్ కలర్ వేయగలే నేను మా మనవరాలు డ్రాయింగ్కి తెచ్చిన రంగులు ఉండగలే, తనకు కూడా రంగు వేసేయమ్మ అనగలే మా పాప వేసింది. లక్ష్మీ అమ్మవారికి చీరలు కట్టి కొబ్బరికాయకి అన్నీ చేస్తారు, కానీ నాకు అవన్నీ రావు. నేను అంత టైము చెయ్యలేననే, చాలా ఓపిక ఉండాలండి అలాంటివన్నీ చెయ్యాలంటే. అందువల్ల నేను బొమ్మను కొనేసుకొని అలంకరించేసుకుంటానండి పువ్వులు అవిని. ఇదైతే సింపుల్గా అయిపోతుంది అనమాట. కానీ నెల 30 రోజులు కూడా చేస్తాను, ఒకరోజు కాదు. శుక్రవారం వేరే పూజ, మామూలు పూజ, ప్రసాదాలు అయ్యి నైవేద్యాలు చేస్తాం శుక్రవారం. రోజు కూడా ఏదో ఒక నైవేద్యం పెట్టి 108 పువ్వులతో 108 మంత్రాలు చదువుకొని పూజ అయితే చేస్తాను. ఆ పూజను కూడా నేను ఏదో ఒక వీడియోలో అప్లోడ్ అయితే చేస్తాను. ఇలా గ్రీన్ కలర్ చీర, బ్లౌజు రెడ్ కలర్ వేసినట్టుందండి. అయితే నాకు సేమ్ కలర్ శారీ కూడా అలాగే అమ్మవారికి గ్రీన్ అండ్ రెడ్ అంచు ఉన్నట్టు చీర ఎలా అయితే వచ్చిందో, మేము పెయింటింగ్ ఎలా అయితే వేసామో అలాగా చీరకి మేము ఏ పెయింట్ కలర్లు వేసామో అదే కలర్లో కుదిరాయండి. చీర కూడా బయట కూడానా అలాగే కుదిరింది. మాకైతే చాలా ఆనందం అనిపించింది. మనం అమ్మవారికి ఏ కలర్ చీర పెయింట్ వేసామో అదే కలర్ చీర బజార్లో కూడా నీకు కుదిరిందమ్మా అనేసి అన్నది. మా పాప ఉన్నప్పుడే ఆషాఢంలోనే ఆఫర్లో పెట్టారు కదండి చీర. అయితే శ్రావణ శుక్రవారానికి చీర అయితే తెచ్చేసుకున్నాను ఆల్రెడీ. 500కే చీర అయితే 550 అనుకుంటాను. చాలా బాగా కుదిరింది. అవే ఆన్లైన్లో అయితే చాలా రేట్లకి అయితే పెట్టారు. చీర లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుందండి చీర అయితే. శ్రావణ మాసంలోని వీడియోలోనే అప్లోడ్ చేద్దాంలే అని ఇప్పుడు పెట్టలేదు. మీకు చీర అప్పుడు పెడతాను. శ్రావణ శుక్రవారం పూజ మళ్ళీ ఎలాగే తీస్తాను. ఇగో రెడ్ బ్లౌజు, గ్రీను చీర అనమాట. సేమ్ అలాగే కుదిరిందండి నాకు చీర. మనకి ఆగస్ట్ 5 నుంచి అయితే శ్రావణ మాసం మొదలవుతుందండి. సోమవారం నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. ఈ నెల 30 రోజులు కూడా నాన్ వెజ్ అది మానేసి అమ్మవారికి అయితే 108 పుష్పాలతో పూజ అయితే చేసుకుంటాము. నాన్ వెజ్ మ్యాక్సిమం అయితే ఇంట్లో కూడా చాలా తక్కువే వండుతాము, వండము మ్యాక్సిమము. లేదు ఎవరైనా చుట్టాలు వస్తే తప్పదు అనుకుంటేనే చేస్తామండి, లేకపోతే లేదు. శ్రావణ మాసం నెల రోజులు కూడా చాలా ఇంపార్టెంట్గా 2 సంవత్సరాలు అయితే వెంకటేశ్వర స్వామి పూజ కూడా పెట్టాను శ్రావణ మాసంలోనే. అప్పుడైతే అస్సలు తెచ్చుకోలేదు. 7 వారాలు కూడా 7 వారాలు అంటే 2 నెలలు పైనే పట్టింది. అప్పుడు కూడా అలాగే
వెంకటేశ్వర స్వామి పూజ అయితే ఇంకా నిష్టగా చేయాలండి. ఉపవాసాలు ఉండాలి. శ్రావణ శుక్రవారాలకైతే నేను ఇంకా ఉపవాసాలు ఉండను. పూజ అయ్యేవరకే చేసి తినేస్తాం. కానీ వెంకటేశ్వర స్వామికి అయితే ఉపవాసాలు కూడా చేసేవాళ్ళమి. పెయింట్ బాగుంది కదండి. చూసారా పెయింట్ వేయక ముందు ఎలా ఉందో, పెయింట్ వేసాక ఎలా ఉన్నారో అమ్మవారు. ఇంకా నా దగ్గర అన్ని కలర్లు లేవు. బ్లాక్ కలర్ ఉన్నది. బ్లాక్ కలర్ జుట్టుకి బ్లాక్ కలర్ వేసాము. పింక్ కలర్ ఉన్నది. ఫ్లవర్స్కి పింక్ కూడా వేసాము. అయితే కిరీటకం కలరే దొరకలేదండి. అది దొరికితే శుక్రవారం లోపు తీసుకొని వచ్చి వేసేయాలి. ఆ సోమవారం లోపు. సోమవారం పీటకం పెట్టేసుకుంటే అమ్మవారిని అయితే పీటకం మీద పెట్టేస్తే ఇంకా కదపడానికి అవ్వదు కదా. ట్రై చేస్తాను. ఉంటే వేసేస్తాం, లేకపోతే లేదు. కలర్కి మధ్యలో ఇలాగా బ్రష్ని అయితే చేంజ్ చేసి కడుక్కోవాలండి. లేదంటే బ్రష్ని కడగకపోతే ఈ కలర్ ఆ కలర్, ఆ కలర్ ఈ కలరు అంటుకుపోతుంది. చాలా నీట్గా వచ్చింది ఇలా వేయడం వల్ల. ఈ మా మనవరాలు ఎక్కువ యూజ్ చేస్తుంది. వాళ్ళ తాతయ్య గారి చేత కొనిపించుకుంది కలర్స్ అయితే. అవి ఎందుకు కొనిసింది అని అనుకున్నాను. ఇలా పనికొస్తాయని లేదు. తను చూడలేదు. చూస్తే నా పెయింట్స్ అన్నీ వాడేసావా అంటది. నీ నీ బొమ్మకి వేసేసుకున్నావా అంటది. పెయింట్ వేయడం అయితే చూడలేదు. స్కూల్కి వెళ్ళిపోయింది. మా అమ్మవారు అయితే నచ్చిందండి. మా పీటకు ముగ్గులు నచ్చాయా? నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నిసార్లు చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. సబ్స్క్రైబర్స్ అయితే నాకు చాలా తక్కువ మంది ఉన్నారు. సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూశారు కదా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. మీరు కూడా ఇలా చేస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎవరికి వాళ్ళే నేనే ఇలా చేస్తాను అనుకుంటారండి. కానీ చాలామందే చేసుకుంటూ ఉంటారు. అందరింట్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి. అది నా ఒపీనియను. అందరూ కూడా ఎవరికి శక్తి కొలిది వాళ్ళు భక్తి పూజ చేసుకోవాలండి. ఎందుకంటే ఇల్లు మనం పూజతోనే కలకల్లాడుతూ ఉంటుంది. ఇల్లంతా సందడిగా ఉంటుంది, కలకల్లాడుతూ ఉంటుంది. అమ్మవారిని చూసారు కదా. నా పీట కూడా వచ్చేసింది ఫుల్గా రెడీ అయ్యి. చూసారు కదా రెండు ఎలా ఉన్నాయి. కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.